హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ క్వాడ్ సమ్మిట్ 2024. సో రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు యుఎస్ వెళ్ళారు క్వాడ్ సమ్మిట్లో పాల్గొనడానికి. సో దానికి సంబంధించిన మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఏదైతే అవసరమో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో క్వాడ్ అనే దానికి ఆరిజిన్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, క్వాడ్ యొక్క ఎక్సర్సైజ్ ఏంటి, రీసెంట్ క్వాడ్ సమ్మిట్లో తీసుకున్న ముఖ్యమైన డెసిషన్స్ ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ థింగ్, వీడియో కాంపోనెంట్స్ ఏంటంటే వైఎన్ న్యూస్, ఆబ్జెక్టివ్ ఏంటి, క్వాడ్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, దెన్ కీ అవుట్కమ్స్ ఆఫ్ క్వాడ్ సమిట్ ఏంటి, దాంతోపాటు మన ప్రైమ్ మినిస్టర్ యుఎస్ విజిట్ యొక్క కీ సిగ్నిఫికెన్స్ ఏంటి, లేకపోతే అవుట్కమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియాస్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బయలాటరల్ రిలేషన్స్ అండ్ మల్టీలాటరల్ గ్రూపింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ కమింగ్ టు ద కాంటెక్స్ట్, రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్స్ 2024 యొక్క క్వాడ్ సమ్మిట్ని, అంటే ఇది 6th క్వాడ్ సమ్మిట్, సో దీన్ని అటెండ్ అవ్వడానికి యుఎస్ వెళ్ళడం జరిగింది. సో అది కాంటెక్స్ట్. లెట్ us అండర్స్టాండ్ మోర్ అబౌట్ క్వాడ్. సో క్వాడ్ అనేది ఒక ఇన్ఫార్మల్ గ్రూపింగ్. దీన్ని మనం క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని కూడా అంటాం. ఇట్ ఈస్ ఎ గ్రూపింగ్ బిట్వీన్ 4 countries. మరి ఆ 4 countries ఏంటి అంటే ఇండియా, ఆస్ట్రేలియా, ఇక్కడ జపాన్ అండ్ యుఎస్ఏ. సో దీస్ ఆర్ ద 4 countries. సో క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని అంటున్నాం దీన్ని. ఇప్పుడు మనం దీని ఆరిజిన్ తెలుసుకుందాం. మరి అసలు ఫస్ట్ ఏంటి క్వాడ్ అంటే, 4 డెమోక్రసీస్ ఏవైతే ఉన్నాయి, ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా, వీటికి సంబంధించిన క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ని మనం క్వాడ్ అని అంటాం. రైట్, ఎయిమ్ ఏంటి అని అంటే, మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన సింగిల్ లైన్, ఫ్రీ, ఓపెన్, ఇన్క్లూజివ్, ఇండో పెసిఫిక్. ఇది క్వాడ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇండో పెసిఫిక్ రీజన్ అని ఎందుకు అంటున్నాం ఇక్కడ అంటే, సో మనం చూస్తే ఇది ఇండియన్ ఓషన్ రీజన్ అండ్ ఇది పెసిఫిక్ ఓషన్. సో రెండు కలిపి ఉన్న రీజన్ కాబట్టి విచ్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనకి ఇండియన్ ఓషన్ ఏమో ఇండియన్కి పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఆస్ట్రేలియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే ఇండియన్ ఓషన్ సిగ్నిఫికెంట్. అలానే జపాన్ అండ్ యుఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెసిఫిక్ ఓషన్ అనేది చాలా సిగ్నిఫికెంట్ రీజన్. సో ఇండో పెసిఫిక్ అనే దాంట్లో రీసెంట్గా చైనా యొక్క అగ్రెషన్ పెరుగుతున్న కాంటెక్స్లోనే క్వాడ్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, సో ఫస్ట్ ఇక్కడ ఇండో పెసిఫిక్లో ఫ్రీ, ఓపెన్, ఇన్క్లూజివ్ ఇండో పెసిఫిక్ అంటే ఆల్ కంట్రీస్ యొక్క ఈక్వల్ షేర్ ఉండాలి, ఏ కంట్రీకి సంబంధించిన డామినేషన్ ఉండకూడదు అని ఇండైరెక్ట్గా చెప్తుంది క్వాడ్ అలయన్స్. లెట్ us అండర్స్టాండ్ ద ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ అంటే ఫస్ట్ ఏంటి, మనకి మారిటైమ్ సెక్యూరిటీ. మారిటైమ్ సెక్యూరిటీ అనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్. దాని తర్వాత మనకి COVID-19 టైమ్స్ నుంచి కూడా ఈ 4 countries మధ్యలో వ్యాక్సిన్ డిప్లొమసీ అనేది స్టార్ట్ అయింది. సో మనం ఆపరేషన్ సంజీవని ద్వారా కూడా చాలా కంట్రీస్కి వ్యాక్సిన్ డిప్లొమసీ అనేది మెయింటైన్ చేసాం. సో అలా క్వాడ్ కంట్రీస్కి కూడా ఇది మెయిన్ థింగ్. సో దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండో పెసిఫిక్ అన్న ఏ పర్టికులర్ ఓషన్ అన్నా కూడా రీసెంట్ కాంటెక్స్లో క్లైమేట్ చేంజ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే అన్ని కంట్రీస్ కూడా ఈక్వల్గా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి క్లైమేట్ చేంజ్ అనేది ఒకటి, దాంతోపాటు సెక్యూరిటీ. రైట్, సో ఇలా మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఇవిగా కనిపిస్తున్నాయి క్వాడ్కి. దెన్ ఎవల్యూషన్ ఆఫ్ క్వాడ్. మరి అసలు క్వాడ్ ఆరిజిన్స్ ఏంటనేది చూస్తే కనుక మనకి 2004లో ఇండియన్ ఓషన్ సునామీ వచ్చినప్పుడు ఈ ఫస్ట్ ఐడియా అనేది ఇండైరెక్ట్గా ఫార్ములేట్ అయింది. సో ఇండైరెక్ట్గా అంటే అప్పుడు ఈ కంట్రీస్ అన్నీ కూడా డిజాస్టర్ రిలీఫ్ వర్క్స్ని కోఆపరేట్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఒక ఇనిషియేటివ్ ఉంటే బాగుండు అనేది అప్పుడు వచ్చిన అభిప్రాయం. సో 2004 నుంచి దీని ఆరిజిన్స్ ఉంది. కానీ దీని ఫస్ట్ ప్రపోజల్ అనేది 2007లో మనకు అప్పుడున్న జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే గారు చెప్పడం జరిగింది 2007లో. సో అలా ఈ ఐడియా అనేది మెయిన్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది షింజో అబే గారు. కానీ 2017లో అప్పటి వరకు ఏమైంది, మరి 2007కి 17కి 10 years గ్యాప్లో ఎందుకు ఫార్మలైజ్ అవ్వలేదు అని అంటే, ఈ డెసిషన్ అనౌన్స్ చేయగానే చైనా అనేది కౌంటర్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఆ డెసిషన్ అనేది చైనాని ఉద్దేశించే లాంచ్ చేశారు అనే కాంటెక్స్లో కొన్ని రోజులు ఈ గ్యాప్ అనేది వచ్చింది. మళ్ళీ 2017లో ఆల్ 4 countries, ఇప్పుడు మనం క్వాడ్ కంట్రీస్ అనుకున్నాం కదా, ఈ 4 countries కూడా ఏషియన్ మెంబర్స్ సమ్మిట్కి అటెండ్ అయినప్పుడు దీనికి ఒక ఫార్మలైజేషన్ అనేది అవసరం అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకోవడంతో 2017లో ఒక ఫార్మల్ రూప్ అంటే మనకి ఒక షేప్ అనేది దీనికి రావడం జరిగింది. 2019లో ఏం జరిగింది అని అంటే, క్వాడ్ని మినిస్టీరియల్ లెవెల్కి అప్గ్రేడ్ చేశారు. మినిస్టీరియల్ లెవెల్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. 2021లో ఫస్ట్ క్వాడ్ సమ్మిట్ అనేది జరిగింది. అది కూడా యుఎస్లో వర్చువల్గా జరిగింది. యుఎస్ హోస్ట్ చేయడం జరిగింది.
సో ఫస్ట్ సమ్మిట్ అక్కడే జరిగింది అండ్ ఇప్పుడు 6th సమ్మిట్ కూడా అక్కడే జరిగింది. ఇంట్రెస్టింగ్గా ఈ ఇయర్ క్వాడ్ సమ్మిట్ అనేది యుఎస్ కాదు, ఇండియా హోస్ట్ చేయాల్సి ఉంది. కానీ ఈ ఇయర్ ప్రెస్టీజియస్గా యుఎస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి బైడెన్ గారి రిక్వెస్ట్ మేరకు ఇండియా అనేది తన హోస్టింగ్ అనే దాన్ని స్వాప్ చేయడం జరిగింది యుఎస్తో, రైట్? సో దెన్ మరి క్వాడ్ కంట్రీస్ యొక్క నావల్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మలబార్. ఇది క్వాడ్ కంట్రీస్ యొక్క నావల్ ఎక్సర్సైజ్. యాక్చువల్గా ఇది 1992లో ఇండియా అండ్ యుఎస్కి మధ్యలో బైలాటరల్ ఎక్సర్సైజ్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి జపాన్ దీనికి యాడ్ అవ్వడం, రీసెంట్గా 2021 టైంలో ఆస్ట్రేలియా దీనికి యాడ్ అవ్వడంతో ఇది క్వాడ్ యొక్క నావల్ ఎక్సర్సైజ్గా మారడం జరిగింది. సో రీసెంట్ ఎడిషన్లోనే మలబార్ ఎక్సర్సైజ్లోనే ఆల్ 4 కంట్రీస్ ఆఫ్ క్వాడ్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. సో ఇదంతా కూడా ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ అనమాట. సో దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది కీ అవుట్కమ్స్ ఆఫ్ క్వాడ్ ఏంటి అనేది. సో క్వాడ్ విషయానికి వస్తే కనుక ఈ రీసెంట్ డిక్లరేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఎందుకంటే యూపీఎస్సీ అనేది జనరల్గా ప్రిలిమ్స్లో కానీ అదర్ ఎగ్జామినేషన్స్లో కానీ డిక్లరేషన్ ఇచ్చి అది దేనికి సంబంధించి అని అడిగే క్వశ్చన్స్ వెరీ ఆఫెన్గా చూస్తాం మనం, రైట్? సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో విల్మింగ్టన్ అనేది యుఎస్లో క్వాడ్ సమ్మిట్ జరిగిన ప్లేస్. సో అక్కడ అడాప్ట్ చేసుకున్న డిక్లరేషన్ కాబట్టి దీనికి ఈ నేమ్ అనేది వచ్చింది. సో ఇన్ కేస్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్ మనకి విల్మింగ్టన్ డిక్లరేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఇస్ రిలేటెడ్ టు క్వాడ్. దాంతోపాటు ఇక్కడ మెయిన్ ఇనిషియేటివ్ ఏంటి అంటే క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అనేది ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఏంటి అంటే ఈ 4 కంట్రీస్లో కూడా క్యాన్సర్ ప్రివలెన్స్ అనేది ఎక్కువ అవుతున్న కాంటెక్స్లో క్యాన్సర్ ఫ్రీగా చేయడానికి ఈ 4 కంట్రీస్ని ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అంటే మనం COVID-19 టైమ్స్లో వ్యాక్సిన్ డిప్లొమసీ ఎలా యూస్ చేసామో సేమ్ ఆన్ ద లైన్ ఇప్పుడు మనం క్యాన్సర్ని ఈ 4 కంట్రీస్లో కూడా మినిమైజ్ చేయడానికి ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్ని టార్గెట్ చేస్తూ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. సో దట్ వ్యాక్సిన్స్ని కానీ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ కానీ వీటన్నిటిని కూడా కోఆపరేట్ చేసుకుని బెటర్ క్యాన్సర్ని ఫైట్ చేసే విధంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ సర్వైకల్ క్యాన్సర్. సో మనందరికీ తెలిసిందే ఇండియన్ గవర్నమెంట్ కూడా సర్వైకల్ క్యాన్సర్ అనే దాన్ని టార్గెట్ చేస్తూనే సర్వీవాక్ అనే వ్యాక్సిన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ఆ సర్వీవాక్ అనేది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అని తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మారిటైమ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ఇండో పెసిఫిక్ ఇనిషియేటివ్. సో ఇది మైత్రి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి ఇండో పెసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అనే దాన్ని కల్పించడానికి 2022 క్వాడ్ సమ్మిట్లో ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ మైత్రి ఇనిషియేటివ్ అనేది 2022 క్వాడ్ సమ్మిట్లో లాంచ్ అవ్వడం జరిగింది. మరి ఆ సమ్మిట్ ఎక్కడ జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్? సో దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇండియా 2025లో నెక్స్ట్ ఇయర్ క్వాడ్ని హోస్ట్ చేస్తుంది కాబట్టి ఇండియా ఈ మైత్రి ఇనిషియేటివ్ని ఇంకా ఫార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే మనకి ఈ మైత్రి ఇనిషియేటివ్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని అంటే ఇండో పెసిఫిక్ నుంచే మనకి మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్ అనేది జరుగుతుంది. సో మనం చూస్తుంటే ఉంటాం అక్కడ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ కానీ లేకపోతే పైరేట్ అటాక్స్ అనేవి కామన్గా చూస్తాం. అలాంటి వాటిని తగ్గించడానికి మారిటైమ్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి ఈ మైత్రి ఇనిషియేటివ్ అనేది యూస్ అవుతుంది. దాంతోపాటు క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ టు బి హెల్డ్, ఇది కూడా 2025 ఇండియా ఏదైతే హోస్ట్ చేస్తుందో 25 సమ్మిట్ అనేది అప్పుడు ఈ ఇనిషియేటివ్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇది షిప్ అబ్జర్వర్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి షిప్పింగ్ అనేది మోర్ రెసిలియంట్గా ఉండడానికి సస్టైనబుల్గా ఉండడానికి కూడా ఈ ఇనిషియేటివ్ అనే దాన్ని లాంచ్ చేస్తున్నారు. సో మనకి ఇలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోర్ సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ షిప్పింగ్ కోసం అని చెప్పి మనకి పోర్ట్స్ డెవలప్మెంట్కి సంబంధించి సాగర్మాల ఇనిషియేటివ్ అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అలానే మనకి గ్లోబల్ లైన్స్లో క్వాడ్ యొక్క ఆపరేషన్స్కి సంబంధించి ఇది ఒక ఇనిషియేటివ్. దెన్ క్వాడ్ ఇండో పెసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ అనేది లాంచ్ చేశారు. మరి లాజిస్టిక్స్ అనేది ఎందుకు అవసరము అని అంటే మనకి ఇండో పెసిఫిక్లో మోస్ట్ ఆఫ్ ద సైక్లోన్స్ కానీ సునామీస్ కానీ వచ్చినప్పుడు డిజాస్టర్ రిలేటెడ్ రిలీఫ్ వర్క్ అనేది కూడా హెసల్ ఫ్రీగా జరగాలి. ఎటువంటి లాజిస్టిక్ కన్స్ట్రెయిన్స్ ఉండటం వల్ల మనకి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఉండడానికి ఈ ఇనిషియేటివ్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది డిజాస్టర్ రిలీఫ్ కోసం. దెన్ క్వాడ్ పోర్ట్స్ ఆఫ్ ద ఫ్యూచర్ పార్ట్నర్షిప్. ఇందాక నేను చెప్పినట్టు సి అనేది మారిటైమ్ సెక్యూరిటీతో ఉండాలి, మనకి ఫ్రీగా ఉండాలి. దాంతోపాటు మనకి పోర్ట్స్ అనేవి కూడా సస్టైనబుల్ అండ్ రెసిలియంట్గా ఉండటానికి కోసం ఈ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేశారు. దాంతోపాటు సెమీ కండక్టర్ సప్లై చైన్స్ అనేది, ఎందుకంటే మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ సప్లై చైన్ అనేది కూడా మనకి రోబోస్ట్గా మారాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి 4 కంట్రీస్ మధ్యలో కూడా సెమీ కండక్టర్ సప్లైస్కి సంబంధించి ఒక నెట్వర్క్ అనేది కొలాబరేట్ అయింది. దెన్ ఇప్పుడు మనం మొత్తం క్వాడ్ సమ్మిట్లోని కీ హైలైట్స్ తెలుసుకున్నాం కదా, సేమ్ అలానే ప్రైమ్ మినిస్టర్ యుఎస్ విజిట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటనే తెలుసుకుందాం, రైట్? ఫస్ట్ చూస్తే కనుక క్వాడ్ ఈస్ హియర్ టు స్టే, నాట్ అగెయిన్స్ట్ ఎనీబడి. ఇది ప్రైమ్ మినిస్టర్ చేసిన డైరెక్ట్ రిమార్క్ అనమాట. అంటే ఇక్కడ ప్రధానమంత్రి గారి తాత్పర్యం ఏంటి అని చూస్తే కనుక ఇక్కడ మనం క్వాడ్ అనేది ఎవరు
అబ్జెక్ట్ చేసినా కూడా క్వాడ్ అనేది ఉంటుంది. అలానే ఇది ఎవరిని టార్గెట్ చేయట్లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరిని టార్గెట్ చేశారు? చైనాని. చైనా ఎప్పుడు కూడా క్వాడ్ తనని మాత్రమే ఉద్దేశించి లాంచ్ చేసిన ఇనిషియేటివ్ అని చెప్పి క్వాడ్ని ఎప్పుడు వెల్కమ్ చేయలేదు. సో ఆ పర్టికులర్ కాంటెక్స్లో ఇట్ ఈస్ నాట్ అగెయిన్స్ట్ ఎనీబడి అని చెప్పి మనం క్లియర్గా చెప్పాం. ఎప్పుడూ కూడా క్వాడ్ ఫార్మల్గా కానీ డైరెక్ట్గా కానీ టు కౌంటర్ చైనీస్ అగ్రెషన్ అని చెప్పడం జరగలేదు. సో మనం ఎప్పుడు కూడా ఫ్రీ, ఓపెన్, ఇన్క్లూజివ్ ఇండో పసిఫిక్ మాత్రమే దాని ఆబ్జెక్టివ్గా అర్థం చేసుకోవాలి. దెన్ స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కన్సర్న్ అబౌట్ చైనాస్ అగ్రెషన్. సో మనందరికీ తెలిసిన రీసెంట్ టైమ్స్లో పెసిఫిక్ ఓషన్లో ఒక భాగమైన సౌత్ చైనా సీలో చైనా తన అగ్రెషన్ చాలా పెంచింది. సో డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ విషయంలో కానీ, స్ప్రాట్లీ ఐలాండ్స్ కానీ, పరాసల్ ఐలాండ్స్ కానీ, సో అలా మనకి 9 లైన్ అనేది కూడా మనం చూసాం. అది యూపీఎస్సీ ఒకసారి ప్రిలిమ్స్లో కూడా అడిగింది 9 లైన్ అనేది దేనికి సంబంధించింది అని. సో ఎప్పుడు కూడా చైనా అనేది యుఎన్ క్లాస్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీకి కట్టుబడి ఎప్పుడూ కూడా బిహేవ్ చేయలేదు. సో మనం ఎప్పుడూ కూడా దీనికి తగ్గట్టే, ఇంటర్నేషనల్ లాస్కి తగ్గట్టే మెంబర్స్ కూడా బిహేవ్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఎంఫసైజ్ చేస్తూనే ఉన్నాం, రైట్? సో దెన్ చైనా ఇస్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, ఏ హాట్ మైక్ గేవ్ ఇట్ అవే. సో ఇది జో బైడెన్ ఎవరైతే ఉన్నారో యుఎస్ ప్రెసిడెంట్, ఆయన చేసిన రిమార్క్ అనమాట. అంటే చైనా మనని క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ మార్క్ చేయడం జరిగింది. దెన్ క్వాడ్ సమ్మిట్ అనేది మెడిసిన్స్తో మొదలుపెట్టి ఇన్ఫ్రా వరకు ఇప్పుడు మనం చూసాం. క్యాన్సర్కి సంబంధించిన మేజర్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. అలానే లాజిస్టిక్స్కి సంబంధించి, పోర్ట్స్కి సంబంధించి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయింది. దాంతోపాటు ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ గురించి జో బైడెన్ గారు ఏమన్నారు అని అంటే స్ట్రాంగర్, క్లోజర్ అండ్ మోర్ డైనమిక్. సో మనందరికీ తెలిసిందే, మనం 2005 సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ తర్వాత యుఎస్కి కొంచెం క్లోజ్ అవ్వడం జరిగింది. సో జపాన్ ఎలానో యుఎస్ ఎలై, అలా ఇండియా కూడా నాన్ నాటో ఎలైగా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో యుఎస్ అనేది ఇప్పుడు మనకి చాలా క్లోజ్ అవుతుంది. దానికి కారణం చైనీస్ అగ్రెషన్ అనేది కూడా పెరగడం ఒక రీజన్. దాంతోపాటు రిటర్న్ ఆఫ్ ఇండియన్ యాంటిక్విక్స్. సో మనకి రీసెంట్గా మనకి ఎప్పుడు కూడా హిస్టారికల్ సిగ్నిఫికెంట్ ఉన్న ఆబ్జెక్ట్స్, యాంటిక్విటీస్ని మనం కల్చరల్లీ సిగ్నిఫికెంట్ అనుకుంటాం కాబట్టి అలాంటి వాటిని స్మగుల్ చేసినప్పుడు ఆ స్మగుల్డ్ గూడ్స్ అనే వాటిని యుఎస్ అనేది మనకు రిటర్న్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 297 యాంటిక్విటీస్ని యుఎస్ ఇప్పుడు రిటర్న్ చేయడం జరిగింది బికాస్ దే ఆర్ కల్చరల్లీ సిగ్నిఫికెంట్ టు ఇండియా. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాంటిక్విటీస్ అనేది స్మగ్లింగ్ చేసినప్పుడు ఏ నోడల్ ఆర్గనైజేషన్ అనేది దాని పరిధిలోకి వస్తుంది అని అంటే ఇక్కడ సిబిఐ అనేది స్మగ్లింగ్ ఆఫ్ యాంటిక్విటీస్ని డీల్ చేసే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. దెన్ బంగ్లాదేశ్ సిచ్యువేషన్ గురించి కూడా ఇండియా అండ్ యుఎస్ ప్రెసిడెంట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మన ప్రధానమంత్రి గారు హిందూ నేషనల్స్ ఎవరైతే బంగ్లాదేశ్లో ఉన్నారో మైనారిటీగా, వాళ్ళ మీద జరుగుతున్న అటాక్స్ గురించి కూడా జో బైడెన్ గారికి వివరించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారికిను జో బైడెన్ గారు లేకపోతే యుఎస్ విజిట్లో మెయిన్గా డిస్కస్ చేసిన కీ టేక్ అవేస్ అన్నమాట. సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో ఫస్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ క్వాడ్? సో దీంట్లో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, క్వాడ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ అ క్రిటికల్ ఫోరం ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. డిస్కస్ ద జియోపొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్వాడ్ ఇన్ మెయింటైనింగ్ ద రీజనల్ స్టెబిలిటీ అండ్ కౌంటరింగ్ ద చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇది మెయిన్స్ క్వశ్చన్. సో రీసెంట్గా మనం GS2 పేపర్ చూస్తే కనుక 2024లో కూడా వెస్ట్ అనేది చైనీస్ అగ్రెషన్ తగ్గించడానికి ఇండియాతో ఎలాంటి ఇనిషియేటివ్స్ని ఎన్హాన్స్ చేస్తుంది అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఐఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాంట్లో మీరు ఒకటి క్వాడ్ని ప్రొజెక్ట్ చేయొచ్చు, ఇంకా ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఇలాంటి వాటిని ఇంక్లూడ్ చేస్తూ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంటే మనకి క్వాడ్ అనే టాపిక్ డైరెక్ట్గా అడగొచ్చు, లేదంటే ఇండైరెక్ట్గా అది వెస్ట్రన్ కంట్రీస్కి ఇండియాకి మధ్యలో ఉన్న పార్ట్నర్షిప్ని ఎలా ఎన్హాన్స్ చేస్తుంది, అలానే చైనాని కౌంటర్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది అనే కాంటెక్స్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాము అని అంటే క్వాడ్ 2024 సమ్మిట్ గురించి డిస్కస్ చేసాం. దాని కీ టేక్అవేస్ ఏంటి, మెయిన్గా దాంతోపాటు ప్రధానమంత్రి గారు యుఎస్ విజిట్లో ఉన్న సిగ్నిఫికెంట్ అవుట్కమ్స్ ఏంటి అనేది డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే 2025 క్వాడ్ సమ్మిట్ అనేది ఫస్ట్ టైం ఇండియా హోస్ట్ చేయబోతుంది. అది 7th క్వాడ్ సమ్మిట్ అవ్వబోతుంది. అది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. సో ఈ రోజుకి సంబంధించిన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.